ఇక్కడ మరొక వార్త చూసుకోవచ్చు. పోకిరి వేధింపులకు వైద్య విద్యార్థిని బలి. అంటే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న, దేశవ్యాప్తంగా చూసుకున్న ఎంతో మంది ప్రేమ పేరుతో కావచ్చు ఎంతో మంది బలైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించి మోసం చేశాడని కొందరు, లేకపోతే నన్ను లైంగికంగా వేధించి నన్ను వదిలేశాడని చెప్పేసి కొందరు రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం. ఎంతోమంది వాళ్ళ ఆవేదన తట్టుకోలేక ఎంతోమంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు కూడా తెలుస్తాం. దీనికి సంబంధించి మరొక వార్త సంచలనంగా మారింది. పోకిరి వేధింపులకు వైద్య విద్యార్థిని బలి అంటూ కూడా లక్ష్మీ ప్రసన్న ప్లస్ ఇతను రామ్ చరణ్ గా ఫోటోలో చూస్తూ ఉన్నాం. ప్రేమ పేరుతో ఏడాదిగా వెంటబడుతున్న యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు. ఇది తెలిసి భయంతో ఆ యువకుడి బలవన్మరణం. నల్లగొండ జిల్లా మానుకుంట్ల గ్రామంలో విషాదం. వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్గా నిరుపేదలకు సేవలు చేయాలన్న తన ఆశయాన్ని చేరువలో నిలిచిన ఆ యువతి ఓ పోకిరి వేధింపులకు బలైంది. ప్రేమ పేరుతో అతడు అదే పనిగా వెంటబడుతుండటంతో తీవ్ర ఆవేదనకు గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మనుకుంట్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ అమ్మాయి బలవన్మరణంతో తీవ్ర ఆందోళన చెందిన జులై కూడా ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం మూనుకుంట్లకు చెందిన సుక్కర్ లింగయ్య యాదమ్మ దంపతులకు ముగ్గురు సంతానంలో లక్ష్మీ ప్రసన్న 21 సంవత్సరాలు, ఒకరు ఆమె సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. లింగయ్య యాదమ్మలకు ఆ ముగ్గురు సంతానంలో ఒకరు లక్ష్మీ ప్రసన్న, దాదాపు 21 సంవత్సరాలు ఉంటుంది. తను సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. రోజు గ్రామం నుంచి కాలేజీకి బస్సులో వెళ్ళి వస్తున్నారు. అదే గ్రామానికి చెందిన చిలుముల రామ్ చరణ్, ఇతను 25 సంవత్సరాలు ఉంటాడు. ఈ యువకుడు 10th దాకా చదివి పని పాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఏడాదిగా లక్ష్మీ ప్రసన్నను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. విషయాన్ని లక్ష్మీ ప్రసన్న తన అక్కకు చెప్పుకొని బాధపడగా ఆమె వెళ్లి రామ్ చరణ్ను తీవ్రంగా మందలించింది. అయితే అతడు తన తీరు మార్చుకోకపోగా లక్ష్మీ ప్రసన్న మరింత వేధింపులకు మొదలుపెట్టాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మీ ప్రసన్న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలిసి రామ్ చరణ్ తనను లక్ష్మీ ప్రసన్న తరపు వారు గ్రామస్తులు ఏం చేస్తారోనని భయపడి శుక్రవారం రాత్రి గ్రామ శివార్లోని వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. అంతకుముందు అక్కడ ఉన్న తండ్రి సమాధిపై రక్తంతో చిన్నారి లక్ష్మీ ప్రసన్న నిక్ నేమ్ అని రాశాడు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించినట్టు తెలుస్తోంది. ఎవరైతే లక్ష్మీ ప్రసన్న తిన సుక్క లింగయ్య యాదమ్మ దంపతులకు ఇక మూడవ సంతానం ఏమే పేరు లక్ష్మీ ప్రసన్న. తిను MBBS సూర్యాపేట ప్రభుత్వ కాలేజీలో MBBS పూర్తి చేస్తుంది. మొదటి సంవత్సరం కూడా చదువుతా ఉంది. దీనికి సంబంధించి ఆమె రోజు బస్సులో వెళ్ళి వస్తుండేటువంటి క్రమంలో అదే విలేజ్కి సంబంధించినటువంటి రామ్ చరణ్ అనే వ్యక్తి తను ఓన్లీ 10వ తరగతి మాత్రమే చదివి ఆ 10వ తరగతి అయిపోయిన తర్వాత ఎటువంటి పని పాట లేకుండా ఖాళీగా అవారాలేగా గ్రామంలో తిరుగుతున్న క్రమంలో ఈ అమ్మాయి కనిపించి తను ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడు. నన్ను లవ్ చేయి, నన్ను ప్రేమించాడు కూడా చాలాసార్లు వెంబడించాడు. ఆమె మందలించే ప్రయత్నం చేసింది. ఆమెతో కాకుండా తన అక్కను కూడా పంపించి నన్ను ఇక రామ్ చరణ్ అనే వ్యక్తి ఇబ్బంది పెడతా ఉన్నాడు అక్క అని చెప్పేసి పంపిస్తే తను కూడా అతను తిడితే సరే అని చెప్పి అప్పటి వరకు మళ్ళీ చెప్పి తనను మళ్ళీ అదే విధంగా ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. నువ్వు మీ అక్కకు చెప్పావంటూ కూడా తను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఇటువంటి క్రమంలో తను ఆవేదన అంటే ఎవరికి చెప్పాలో పరిస్థితి చేయక చదువుకోవాలి, ఇప్పటికే నేను ఒక డాక్టర్ కావాలనుకుంటున్నా, ఇటువంటి సందర్భాల్లో నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఒక వ్యక్తి అని చెప్పేసి ఇంట్లో చెప్పుకోలేక మళ్ళీ వాళ్ళ అక్కకు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో తను ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయింది. చనిపోయిన వెంటనే ఆ విషయం తెలుసుకున్నటువంటి రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి ఆమె చనిపోయింది కాబట్టి చనిపోయిన తర్వాత వాళ్ళ గ్రామస్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరు మళ్ళీ నాపైకి వస్తారో, నన్ను ఏం చేస్తారో, నాపై మళ్ళీ పోలీస్ కేసులు అవుతాయని చెప్పేసి ఆ భయంతో చనిపోయిందనే భయంతో ఇతను కూడా తన వ్యవసాయ పొలం దగ్గరికి బావి దగ్గరికి వెళ్ళి చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ చనిపోయినటువంటి క్రమంలో చనిపోయిన ఇతని బాడీ దగ్గర కింద తన తండ్రి సమాధి ఉంటుంది. తన తండ్రి సమాధి పైన కూడా ఇక ఏదైతే ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న యొక్క నిక్ నేమ్ కూడా తన తండ్రి సమాధం పైన లిఖించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. నిజంగా ఇటువంటి చాలా దుర్మార్గం. ఎందుకంటే చదువుకుంటున్న వ్యక్తిని ఇలా వేధించి ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తను చనిపోకుండా ఎవరికైనా చెప్పి ఈ విధంగా ఇబ్బంది పడుతుందని చెప్పి లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినా బాగుండేది. కానీ తను చనిపోయింది. ఇక్కడ 2 ప్రాణాలు కూడా వాళ్ళ యొక్క జల్సాలకు అదిగా ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి చూస్తాను. నిజంగా ఇటువంటి చాలా ఘోరమైన పరిస్థితి ఇటువంటి రాకూడదని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం. నిజంగా దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో అంటే కొందరు ఉద్యోగాలు రాలేవని, కొందరు లవర్ మోసం చేశాడని, కొందరు లేకపోతే నేను ప్రేమించిన వ్యక్తి వేరే పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి కొందరు, లేకపోతే రకరకాలుగా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారని కొందరు, లేకపోతే
నేను ఒక జాబ్ చేస్తా అంటే మా తల్లిదండ్రులు వేరే జాబ్ చేయమంటారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఉద్యోగాలు కొందరు రకరకాలుగా చనిపోతున్న పరిస్థితులు. నిజంగా చనిపోవడం అయితే కరెక్ట్గా, చనిపోవడమే ప్రతి దానికి సమాధానం కాదు. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు చనిపోవాలి నేను, ఇంకా ఎందుకు ఉండి పోరాడకూడదు, ఎందుకు ఉండి సాధించకూడదు అని చెప్పేసి ఈ విధంగా అనుకోవాలి తప్ప ఎవరు చనిపోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇటువంటి చేయడం కరెక్ట్ గా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం.